అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక బాడీ స్క్రబ్బర్ లాగా ఉండే ఒక పౌడర్ ఇంట్లోనే రెడీ చేశాను. అది చాలా బాగుంటుంది. మేము వాడి మీకు చెప్తున్నాను చూడండి. యాజ్ ఇట్ ఈజ్ దాంట్లో నేను నిల్వ చేస్తున్నాను, అది అలాగే మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను దీంట్లోనే స్టాక్ పెట్టుకున్నాను, మీకు ఇలానే చూపిస్తూ ఉన్నాను. ఇది చాలా యూజ్ అవుతా ఉందండి. చూడండి ఈ పౌడరు, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసిండానో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదే అండి నేను ఆల్రెడీ వాడిండాం మేము. ఒక చిన్న డబ్బాకు దీనికి అయింది. సో నాకు అప్పుడంత గుర్తుకు రాలేదండి ఇది మీకు అందరికి చూపించాలనేసి. ఇప్పుడు వాడంగా చాలా బాగుంది, మన వాళ్ళకు చూపించాలా అనేసి నేను మీకు చూపిస్తున్నాను. నేను చేసేటప్పుడు దీన్ని వీడియో తీయలేదండి. దానికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు చేసుకోండి. చూడండి, నేను కొంచెంగా చూపిస్తాను. మీకు ఎంత కావాలో మీకు ఒకసారి చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. చూడండి, బియ్యం తీసుకోవాలా. రైస్ ప్యాక్ అని చెప్తారు కదా, అది నేను ఎప్పుడూ చేసుకునేది లేదండి రైస్ ప్యాక్, కానీ బాగుంటుంది. చూడండి, రైస్ తీసుకున్నాను, పచ్చి శనగపప్పు తీసుకున్నాను. ఇది 150 గ్రామ్ రైస్ అనుకుంటే 50 గ్రామ్ 75 గ్రామ్ పప్పు తీసుకోవచ్చండి. ఇది తులసాకులు అండి, మనకు ఎండబెట్టిన తులసాకులు. నేను దీంట్లో రోజ్ పెటల్స్ వేయలేదండి. మనం దేవుడికి పెడతా ఉంటాం రోజ్ పువ్వులు చిన్నవి దొరుకుతాయి కదా, అవి కావాలంటే మనం సపరేట్గా పెట్టుకొని పెట్టిన పువ్వులు ఇలా తుంచి పెట్టుకొని దీంట్లోనే మిక్స్ చేసుకోవచ్చు. ఇవంతా బాగా ఎండకు పెట్టుకోవాలండి. ఇది కొంచెం లెమన్ తొక్కలు ఉంటాయి కదా, లెమన్ రసం మనం యూజ్ చేసుకున్న తర్వాత తొక్కలు పడేయకుండా పెట్టుకుంటే ఈ మాదిరి ఎండుతాయండి. నేను దీంట్లో వేసిండాను, అది కూడా ఇవి అంతగా వెండలేదు. ఎండకు పెట్టుకొని మనం ఏదైనా పండగలకి మంచి రోజుల్లో దేవుని దగ్గర పెట్టుకునేకి పసుపు కొమ్మలు తీసుకొని దేవుని దగ్గర పెడతా ఉంటాం కదండి. ఆ పసుపు కొమ్మలంతా ఒక జాగాలో చేర్చి పెట్టుకొని ఎండకు పెట్టుకొని వీటిని ఫస్ట్ పౌడర్గా దంచుకొనేసి తర్వాత ఇవన్నీ బాగా ఎండినాక ఇప్పుడు ఎలాగోనూ ఎండాకాలమే కదండి, ఇప్పుడు ఇవంతా ఎండకు పెట్టుకుని నేను వేపాకులు వేసిండాను. నేను దీంట్లో రోజ్ పెటల్స్ బదులు వేపాకులు వేసిండాను. ఇప్పుడు వేపాకు అవైలబుల్ లేదని మీకు ఇక్కడ చూపించలేదు. ఇంకా పొట్టుండే పెసరపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి, ఒక 2 స్పూన్లు అంతా చేసుకోవచ్చు. నేను అది పెట్టలేదు ఇక్కడ. ఇవంతా బాగా ఎండకు పెట్టి ఇవంతా బాగా డ్రై అయిపోతాయి. ఇట్లా సౌండ్ వస్తుంది, ఇంకా చాలా డ్రై అయిపోయి ఇట్లంటానే ఏదో ఇరిగిపోతాయండి ఎండలో వేస్తున్నామంటే. మనం నీళ్ళను ఒక సైడ్లో గాలి జాగాలు వేస్తాను. కొన్ని రోజులు ఉంటే ఒక 1 మంత్ 1.5 మంత్ ఉంటే కూడా ఎండిపోతాయి అన్నీ చేర్చి పెట్టుకొని. ఇదంతా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. మనం కొత్తగా బయట తీసుకొచ్చింది ఏమీ లేదు. ఇవైనా వేసుకోవచ్చు. వేపాకులు మీకు చూపించలేదు, నేను వేపాకులు వేస్తున్నానండి. ఇప్పుడు పండగకి వేపాకులు ఎక్కువ తెచ్చినారు ఇంట్లో, అవి ఎండబెట్టి పొడి చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకున్నాను. ఇదంతా కొంచెంగానే రెడీ చేసుకొని 1 మంత్కు 15 డేస్కి ఒకసారి రెడీ చేసుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చండి. ఈ రోజ్ పెటల్స్ మనం ఇంటికి తెచ్చుకుంటాం కదండి, మనం యూజ్ చేసుకోవడానికి పూజ రూమ్లో యూజ్ చేస్తాం దేవుడి పటాలకి. అవంతా పడేయకుండా మనం ఒక సైడ్కి పెట్టుకుంటే ఇలా పౌడర్ చేసుకునేదానికి మనకు యూజ్ అవుతాయండి. ఇది మంచిదే కదా, ఈ రోజ్ వాటర్ అంతా యూజ్ చేస్తాం కదండి. ఇదంతా ఆర్గానిక్, ఏమయ్యలేదు, కెమికల్ ఏం కలిసి ఉండదు. మనకు నేచురల్ ఇంగ్రీడియంట్సే కదండి, స్కిన్కి ఎటువంటి హాని చేయవు. ఇవి మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. కెమికల్ లోషన్స్ కన్నా ఇవి ఎంతో బెస్ట్ అనిపిస్తుంది. అవి కూడా వాడండి, అవి వాడే వాళ్ళు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అవి వాడితేనే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, లేకుండా ఏం లేదు. ఇదంతా వాడడం వల్ల ఈ మాదిరి పౌడర్ చేసుకొని మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ మీ స్కిన్ పడతాయో నేను చెప్పిండాను. వేపాకులు అని చెప్పిండాను. వేపాకులు అందరికీ సెట్ అవుతుంది అనుకుంటున్నాను. రోజ్ పెటల్స్ కొంతమందికి అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు వాళ్ళ స్కిన్కి, అయితే పర్వాలేదు, యూజ్ చేసుకోండి. మా స్కిన్కి పడదు అనుకుంటే మానేయండి. ఇది తులసాకులో చెప్పిండాను. మీ స్కిన్కి పట్టిందా, కొన్ని వాటి రియాక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా వాళ్ళ స్కిన్ పట్టి, యూజ్ చేయండి. లేదంటే పుదీనాకులు వేసుకోండి, అది కూడా పర్వాలేదు, బాగుంటాయి. నాకు కొంచెం పుదీనా స్మెల్ పడలేదండి, ఒకసారి పుదీనాకును కూడా ట్రై చేశాను. కొంచెం లైట్గా యూజ్ చేసుకోవచ్చు, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అలా ఎవరికి ఏమేమి ఇది కావాలో అది కలుపుకొని ఒక పౌడర్ చేసుకుంటే నిజంగా చెప్తాను చాలా బాగుంది. మేము వాడినాక ఇంత బాగుండే ప్రోడక్ట్ని చూపించాలా. మన ఇంట్లోనే తక్కువ ఖర్చుతో అవుతుంది. మనం ఎక్కడికో పోయి వాళ్ళు ఏమేమి కలిపింటారో
అవన్నీ మనకు తెలియదు, ఎక్కడెక్కడో తెచ్చుకుంటాం కదా అండి. పౌడర్ గురించి అంతా ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, దీన్ని ఎలా కలిపి యూజ్ చేయాలో చెప్తాను. రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, మాదిరి ఒక ప్లేట్లో కానీ కప్పులో కానీ ప్లేట్లో ఆల్రెడీ ఉండాలని నేను దీంట్లోనే చూపిస్తా ఉన్నాను. దీంతో 1.5 స్పూన్ ఉంటుందండి. ఇది 2 స్పూన్లు ఉంటుంది. ఈ 2 స్పూన్లు దానికి మనము దీంట్లో పాలు కానీ కాచిండే పాలైనా సరే, వాటర్ అయినా సరే, చల్లని పాలైనా సరే, యావదైనా సరే పాలు కానీ వాటర్ కానీ కలిపి ముద్దగా మిక్స్ చేసి పెట్టుకొని దాన్ని అదేం నానాలా అంతా ఏమీ లేదు. ఫస్ట్ మనకు బాత్రూమ్ స్నానానికి వెళ్ళే ముందర అప్లై చేసుకొని దాన్ని స్క్రబ్బర్గా యూజ్ చేసుకుంటూ బాగా ఇట్లా స్క్రబ్బర్గా యూజ్ చేసుకుంటూ వాడుకోవచ్చండి. సోప్ వేయాల్సిన పని లేదు, ఏం లేదు. మనము ఏమేమో లోషన్స్ అంతా వాడింటాం కదా, అట్లీస్ట్ ఒక 15 రోజులకు 10 రోజులకు ఒకసారన్నా ఇది నెలలో ఒక 3 times 4 times యూజ్ చేసుకుంటూ మనము ఆ మధ్యలో మనం ఎన్నో బాడీ లోషన్స్ అంట ఏదన్నా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. మేము అంతగా యూజ్ చేసేలేదు బయటవి, ఇది 1-2 తప్ప నుంచి. ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, తక్కువగా యూజ్ చేస్తుంటారు. వాళ్ళకు స్కిన్కి అంతా మెత్తుకొని ఉంటుందండి రోజు పూయడం వల్ల. దీంతో స్క్రబ్బర్గా అప్లై చేసేసి స్కిన్కి అంతా స్క్రబ్బర్ లాగా ఇలా చేస్తే అదంతా రిమూవ్ అయిపోతుంది, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. లేదు మాకు ఫస్ట్ ఈ పౌడరే యూజ్ చేసేది ఇష్టం లేదనుకుంటే సోప్ వాడాలనుకునే వాళ్ళు ఉంటారు. ఒకసారి సోప్ పెట్టి ఒళ్ళంతా దీంట్లో రుద్ది పెట్టుకొని వాష్ చేసుకునేసి సోప్ అంతా, తర్వాత ఇది అప్లై చేసేసి స్క్రబ్ చేసుకొని ఇప్పుడు స్నానం చేసుకొని వచ్చేవచ్చు. ఇది ఏమంటే సోప్ వేయకముందరే ఫస్ట్ సోప్ వేసుకున్న తర్వాత ఇది యూజ్ చేస్తే బాగుంటుంది. ఇది యూజ్ చేసినాక సోప్ వేస్తే అంత క్లీన్ అయిపోతుంది కదా, మనకు అంత రిజల్ట్ రాదు. ఫస్ట్ సోప్ యూజ్ చేసుకొని ఇది యూజ్ చేసుకోండి. మీరు ఒక్కసారి వాడి చూడండి, ఎంతో బాగుంటుంది. ఎన్నో 100,000 రూపాయలు పెట్టే క్రీముల కన్నా వాటికన్నా నేనేం చెప్పలేను, అవి కూడా ఉండొచ్చు. 1,000 రూపాయల్లో ఉండేటివి ఏదో ఒక వర్క్ చేస్తాయి, అది మనకు తెలియదు. ఇది నేచురల్గా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన స్కిన్ చాలా రోజులు ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండాలనుకుంటే, అలర్జీస్ కాకుండా ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి. కొంతమందికి పసుపు కూడా పట్టదండి, గుర్తు వచ్చింది మాకు తెలిసిన వాళ్ళకు పసుపు పడలేదు. ఇవన్నీ మాకు సెట్ అవుతుంది, మా స్కిన్ అబ్జర్వ్ చేసుకోగలుగుతుందంటే ఇవన్నీ వాడండి. లేకపోతే మీకు ఏదేది అవసరం పడుతుందో ఇది వెరు రైస్ ఫ్లోర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. చెప్తారు కదా రైస్ ప్యాక్ అనేసి, అది లేకుంటే ఇదే యూజ్ చేసుకోవచ్చు అండి. కల్లమావు, శనగపప్పుల పొడి అది కూడా చేసుకోవచ్చండి. ఏది యూజ్ చేసుకున్న నేచురల్ ఐటమ్స్ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఎంత వాడి చూస్తారని అనుకుంటున్నాను. నేను చెప్పిన విధంగా మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పౌడర్ చేసుకొని వాడి చూడండి. కొంతమందికి సమ్మర్లో చెమట వాసన ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కూడా యూజ్ చేస్తే మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వాసన అంతగా తెలియదండి. అందరూ యూజ్ చేస్తారని ఆశిస్తూ వీడియోని ముగిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాము. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.